అభి, ప్రాజెక్ట్ గురించి అలాంటి అప్డేట్ లేదు. సార్ నాకు కొంచెం టైం పడుతుంది. ఏంటి మందు స్మెల్ వస్తుంది? సార్ సారీ సార్. ప్రాజెక్ట్ గురించి అలాంటి అప్డేట్ లేదు. డ్రింక్ చేసి వచ్చావు ఆఫీస్కి, కామన్ సెన్స్ ఉందా? సార్ అది ప్రాజెక్ట్ గురించి అలాంటి అప్డేట్ లేదు. తాగొచ్చావు ఆఫీస్కి, కామన్ సెన్స్ ఉందా? ఎవరైనా ఆఫీస్కి తాగొస్తారా? సార్ సారీ సార్. నీ సారీలే వద్దు, లీవ్ ద ఆఫీస్. సార్ నేను చెప్పేది ఒకసారి. ఐ సెడ్ గెట్ అవుట్ ఫ్రమ్ మై ఆఫీస్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ అభి. అండ్ అభి మీద ఒక్క బ్యాడ్ రిమార్క్ కూడా లేదు. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కావాల్సిన అన్ని క్వాలిటీస్ అభికి ఉన్నాయి. ఏంటన్నా ఆఫీస్ నుండి అప్పుడే వచ్చేసావు? ఏంటన్నా అడుగుతుంటే సమాధానం చెప్పట్లేదు? ఆఫీస్లో తిట్టి పంపించారా. ఎందుకు? తాగి వెళ్ళానని. అండ్ అది కాకుండా ప్రాజెక్ట్ కూడా టైంకి కంప్లీట్ చేయలేదు, అందుకే పంపించేశారు. అందరి ముందు తిట్టారా, పరువు కూడా పోయింది. అన్నా నువ్వు అమ్మాయిని తలుచుకుంటే ఇలా తాగుతుంటే ఇంకెలా అన్నా? నువ్వే చెప్పావు కదరా, తాగితే మర్చిపోవచ్చని. నేను మర్చిపోయాను, నువ్వు మర్చిపోతావు అనుకున్నా. ఇలా కంటిన్యూ చేస్తావు నాకేం తెలుసు? తన వల్ల నేను చాలా కోల్పోయాను. రెస్పెక్ట్ కోల్పోయాను, క్యారెక్టర్ లేకుండా పోయింది. లాస్ట్కి నన్ను నేనే కోల్పోయాను. నన్ను ఏడిపిస్తూ తను మాత్రం చాలా హ్యాపీగా ఉంది. ఏం జరిగినా అమ్మాయిలు ఎప్పుడు హ్యాపీగానే ఉంటారన్నా. పెయిన్ అంతా అబ్బాయిలకే ఉంటుంది. తనంటే నాకెంత ఇష్టమో తనకు కూడా తెలీదు. తను ఏదో ఒకటి చేయాలరా. నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి, చేస్తావా? ఏంటన్నా ఇప్పుడు అమ్మాయిని చంపేయాలా? అన్నాకి ఇవన్నీ నాతోని కాదన్నా, నేను జున్నికి ఇట్లుంటా కానీ నా వల్ల కాదన్నా. అయినా మెసేజ్ చేయకపోతే చంపేసుడేందన్నా? మనిషిని చంపుడు తప్పన్నా? హెల్ప్ అడిగాను కానీ చంపేస్తానని చెప్పాను రా. అంటే నువ్వు ఏదో ఒకటి చేద్దాం అన్నావు కదా అని చంపేసావేమని అనుకున్నా. సర్లే చెప్పన్నా, ఏం హెల్ప్ కావాలి? కిడ్నాప్ చేయాలరా. మెసేజ్ చేయకపోతే కిడ్నాప్ చేసుడేందన్నా? కిడ్నాప్ చేసి నాలాగా ఇంకెవరిని మోసం చేయొద్దని చెప్పి వదిలేద్దాం. అదేదో నార్మల్గా చెప్పొచ్చు కదన్నా. తను అలా చెప్తే వినదు. 4 times కలిసినప్పుడు చెప్తే వినిందా? కరెక్టే, నోట్ దిస్ పాయింట్. సర్లే వెళ్దాం. నేనేం చేయాలి చెప్పు? సిరి. సిరి కాదు, ఇందు. హలో, లేవు పడుకున్నావు, మీ ఇల్లు అనుకున్నావా? నన్నెందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? నిన్ను తీసుకురాలే, కిడ్నాప్ చేసినాం. అదే ఎందుకు? లవ్ చేసి మోసం చేస్తే కిడ్నాప్ చేయరా? నేనెవరిని మోసం చేశాను? నేను నిన్ను మోసం చేయడం ఏంటి? నువ్వే ఇన్స్టాలో మెసేజ్ చేసి నువ్వే ఇష్టం అని చెప్పి నేను నీకు మెసేజ్ చేయడం ఏంటి? అసలు నువ్వు ఎవరో నాకు తెలియదు.
రేయ్ ఫస్ట్ కట్లిప్ రా. ఆ? నిజం నాకు అసలు మీరెవరో తెలియదండి. ఆ? ఆయన కరెక్టే నువ్వు చెప్పేది. ఈ అమ్మాయిలు మనం చెప్పేది వినరు, వాళ్ళు చెప్పేదే మనం వినాలి. మనం చెప్పేది మీరెవరో వినాలంటే. నాకు నిజంగా తెలియదండి. మీరెవరో తప్పుగా తీసుకొచ్చినట్టున్నారు. నిమిషం. నేను చెప్పేది విను. ఇప్పుడు నువ్వు చెప్పన్నా సైలెంట్గా ఇంటది. నువ్వు మాట్లాడుతూ ఉండన్నా, నా లవర్ కూడా నన్ను కలుస్తానది, అది కూడా ఓవర్ చేసింది అనుకో, దాన్ని కూడా తీసుకొస్తా, ఇద్దరు కలిసి కోటింగ్ ఇచ్చేద్దాం. సైలెంట్ అన్న చెప్పేది నువ్వు. ఫస్ట్ నేను చెప్పేది నువ్వు విను, దాని తర్వాత నువ్వు చెప్పేది నేను వింటా. ఈ ఫోటోలో ఉన్నది నువ్వేనా? ఈ చాటింగ్ కాల్స్ నీవేగా? ఒకరిని లవ్ చేస్తున్నానని చెప్పి చీట్ చేయడం తప్పు కాదా? నువ్వే మెసేజ్ చేసి, నువ్వే కాల్ చేసి మాట్లాడి, నువ్వే లవ్ చేశానని చెప్పి ఇప్పుడు నేను ఎవరో ఏంటో తెలీదంటావా? లవ్ అంటే అంత చీపా? నా లైఫ్లో నీకన్నా ముందు నేను ఎవరిని లవ్ చేయలేదు, ఆ ఫీలింగ్ కూడా కలగలేదు. ఎవరిని చూసినా ఆ ఫీలింగ్ కూడా రాలేదు నాకు. నీతో ఇన్స్టాలో చాట్ చేసినప్పుడు నాకు ఆ ఫీలింగ్ కలగలేదు. కానీ నిన్నెప్పుడైతే ఫస్ట్ టైం చూశానో నీ మీద ప్రేమ కలిగింది. అంతలా నాలో ఏం నచ్చింది? ఈ భూమి మీద ఇంతమంది అమ్మాయిలుండగా నేనే ఎందుకు నచ్చాను అని అడక్కు. ఈ క్వశ్చన్కి నా దగ్గరే కాదు, మనిషిని క్రియేట్ చేసిన దేవుడి దగ్గర కూడా ఆన్సర్ లేదు. నిన్ను చూసినప్పటి నుంచి నీతోనే ఉండాలనుంది, ప్రతి క్షణం నీతోనే గడపాలనుంది. నీ గురించి ఆలోచించని రోజు లేదు, నిమిషం లేదు. మనకి పరిచయం లేని పర్సన్ కోసం ప్రతి క్షణం ఆలోచిస్తూనే ఉంటే మేబీ ఇదే లవ్ అంటారేమో. నీ పైన ఉన్న ఇష్టాన్ని, ప్రేమని దేంతోనూ పోల్చి చెప్పలేను, పోల్చి చూపించలేను. ఎందుకంటే అవన్నీ నా ప్రేమ ముందు చాలా చిన్నవి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఇంకా సింపుల్గా నా ప్రేమను ఎక్స్ప్రెస్ చేయాలంటే, నన్ను నేను మర్చిపోయేంత, నిన్ను ప్రతి క్షణం గుర్తుపెట్టుకునేంత. ప్రేమ అనేది అద్భుతమైనది, విలువైనది. దాన్ని మనం ఎలా యూజ్ చేసుకుంటున్నాం అంటే స్వార్థానికి, సరదాలకి, టైంపాస్కి, ఇంకా ఎదుటి వ్యక్తుల ఫీలింగ్స్ తోటి ఆడుకోవడానికి, అంతేగా? నువ్వు నాతో నా ఫీలింగ్స్తో ఆడుకున్నావు. లవ్ అంటే చిన్న ఫీలింగ్ అనుకున్నావా? నువ్వు కూడా ఎవరినైనా ట్రూగా లవ్ చేస్తే అప్పుడు లవ్ అంటే ఏంటో అర్థం అవుతుంది, ఆ పెయిన్ అర్థం అవుతుంది. నువ్వు లవ్ చేసినా లవ్ చేయకపోయినా నో ప్రాబ్లం. కానీ ప్రేమిస్తున్నానని అబద్ధం చెప్పి అవతల వ్యక్తిని మోసం చేయడం తప్పు. నిన్ను ఏదో చేద్దామని కిడ్నాప్ చేయలేదు, నాలా ఇంక ఏ అబ్బాయిని మోసం చేయకని చెప్పడానికే కిడ్నాప్ చేశాను. ప్లీజ్ నాలా ఎవరిని మోసం చేయకు. ఇప్పటికీ నాకు నీ మీద కోపం లేదు. ఎందుకో తెలుసా? నువ్వంటే అంత ఇష్టం. ఇంత తక్కువ టైంలో నేను ఇంతగా ఎవరిని ఇష్టపడలేదు. నేను ఇష్టపడ్డాను, నేను లవ్ చేయమని చెప్పట్లేదు. నువ్వు అనుకునే అమ్మాయిని నేను కాదు. నేను ఇన్స్టా ఎప్పుడో అన్ఇన్స్టాల్ చేసేసా. అసలు నీకు I love you.
నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోదాం అనుకున్నాను నువ్వు? నిన్ను నమ్ముకొని హైదరాబాద్లో ఉంటున్నా, నీ ఫుడ్ తినే ఆరోగ్యంగా ఉంటున్నా. నువ్వు వెళ్ళిపోయేది ఏదన్నా డిసైడ్ అయ్యేది ఉంటే నాకు ఒక మాట చెప్పేసి వెళ్ళిపోవచ్చుగా అన్న. సిరి ఎక్కడ్రా? సిరి ఎక్కడ సిరి అన్న? నిన్న హాస్పిటల్లో 2 days పెడితే నిన్ను డిశ్చార్జ్ చేసేదాకా నువ్వు ఉన్నోపో కూడా క్లారిటీ లేదు. సిరి అంట సిరి. హాయ్ అభి, హెల్త్ ఓకేనా? అయినా అమ్మాయి కోసం చనిపోతారా? దానికేగా నువ్వు పడిపోయింది. అయినా అన్న, నువ్వు చావుదాకెళ్ళి నీ లవ్ని సక్సెస్ చేసుకున్నావు. నేను కూడా మీలాగే నన్ను నాకంటే ఎక్కువగా లవ్ చేసే అబ్బాయిని చేసుకోవాలనుకున్నాను. కానీ నాకు తెలియకుండా నన్ను ఒక అబ్బాయి ఇంతలా ప్రేమిస్తున్నాడని అనుకోలేదు. నువ్వు ఇందాక నా పైన నీ ప్రేమని చెప్తున్నప్పుడు నీ కళ్ళల్లో ఆ ప్రేమను చూశాను. నీ ప్రేమకి, నీ హానెస్టీకి నేను నీకు పడిపోయా. అన్నా, అయితే పార్టీ. సిరి కాదు, నా పేరు ఇందు. ఇన్స్టాలో ఉన్న ఫోటో నాదే కానీ నేమ్ నాది కాదు. ఎవరో ఫేక్ ఐడి క్రియేట్ చేసి నిన్నెవరో చీట్ చేశారు. మన ప్రేమ కారణమైన ఇన్స్టాగ్రామ్ సిరికి థ్యాంక్స్ చెప్దాం. థ్యాంక్ యూ సిరి, మమ్మల్ని కలిపినందుకు. నువ్వు చేసింది రాంగ్ అయినా మాకు మంచే జరిగింది. నేనెంత వెతికినా ఇంత మంచి అబ్బాయి దొరికేవాడు కాదేమో. మాకు మంచి జరిగింది కానీ మళ్ళీ ఇలా చీట్ చేయడం స్టార్ట్ చేయకు. మళ్ళీ వేరే వాళ్ళు కూడా మోసపోవచ్చు. ప్లీజ్ ఇది స్టాప్ చేయండి. అన్న ఒకసారి. ఏ హాయ్, మా అన్నకు కూడా ఒక అమ్మాయిని సెట్ చేసావు కదా, నాకు కూడా ఒక అమ్మాయిని సెట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్ యూ. ఓకే అన్న.